హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. ఏంటి ఇంత హెవీగా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? థాయిలాండ్లోని తెలుగు వాళ్ళు ఆర్గనైజ్ చేసిన వినాయక చవితి సంబరాలకు వెళ్తున్నానండి. ఇక్కడ బేసికలీ ఏమవుతుందంటే పండగ రోజు ఎవరుని ఇలాంటి ఈవెంట్స్ ఏం కండక్ట్ చేయరు. ఎందుకంటే ఎవరు వాళ్ళ ఇంట్లోని చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి. ఇలా ఈవెంట్ ఏమైనా ఉంటే వీకెండ్ అప్పుడే ఇలా కండక్ట్ చేస్తారు. అసలు ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ వినాయక చవితి ఎలా చేస్తారు, ఏంటి ఆ సంగతులు, మన తెలుగు వాళ్ళందరూ కనిపిస్తే అసలు ఎలా ఉంటుంది హ్యాపీనెస్ అదంతా మీతో షేర్ చేసుకోవడానికి వెళ్తున్నాను. పదండి వెళ్దాం. ఆ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న వాయిస్ని పట్టించుకోకండి. మన క్యాబ్ డ్రైవర్ రేడియోను ఎఫ్ఎం ఏదో వింటున్నట్టున్నారు. మన ఈవెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా అందరూ సర్దుతున్నారు. చాలా ఘనంగానే చేస్తున్నారు గాల సెలబ్రేషన్స్ అని. ఈ అమ్మాయి చూసారా డాన్స్ వేసేస్తుంది, తనకి వీడియో తీస్తున్నా అనుకొని. ఈలోపు సర్దేలోపు మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేద్దాం. బ్రేక్ఫాస్ట్కి అన్నీ ఇక్కడ అరేంజ్ చేసేసారండి. పొంగల్, ఇడ్లీ ఉన్నాయి. మనం వెంటనే ప్లేట్, అలాగే ఇక్కడ 2 రకాల చట్నీ, సాంబార్ కూడా అరేంజ్ చేశారండి. ప్లస్ టీ, కాఫీలు కూడా ఉన్నాయి. మనం కొంచెం పొంగల్, ఇడ్లీ, చట్నీ, సాంబార్ వేసేసుకున్నాము. తొందరగా తినేసి ఈవెంట్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు దేవుడు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఈయన హారతి ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు. మన వినాయకుడిని తెర తీస్తున్నారండి. చూడండి ఎంత అందంగా ఉన్నాడు వినాయకుడు. ఇప్పుడు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి. మన పంతులు గారు కూడా అలా చిన్న టైపు బ్రహ్మోత్సవాలు చేద్దాము అని అన్నారు. ఇందాక ఊరేగింపు చూశారు కదా, ఆ ఊరేగింపులో వచ్చిన దేవుళ్ళనండి ఇక్కడ సర్దారు. ఇక్కడ అందరూ దంపతులు కూర్చొని పూజలు చేస్తున్నారండి. మనం అంటే సింగిల్గా వచ్చాం కాబట్టి మనం పూజలో కూర్చోలేదు. అయినా మన పూజలో కూర్చుంటే వీడియో ఎవరు తీస్తారండి, ఎవరు ఇవన్నీ కవర్ చేస్తారండి. మంచిగా పంతులు గారి దగ్గరుండి అందరితో ఇలాగా పూజలు చేయిస్తున్నారు. ఇక్కడ పిల్లలు చూసారా, అంత అల్లరి చేయట్లేదు బాబోయ్. మొత్తం ఇటు అటు పరిగెడుతూ, వీడెవడో చూసాడా కింద దొర్లీసి మరి ఫోన్లు చూసేస్తున్నాడు. చాలా బాగా అనిపించిందండి. అసలు చాలా బాగా చేశారు కూడా, పంతులు గారు బాగా చేయించారు కూడా పూజలు అవిని. చూడ్డానికి చాలా కనుల విందుగా కూడా ఉన్నది. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇక్కడ తాయోళ్ళని కూడా పిలిచేసినట్టు ఉన్నారు. వీళ్ళు కూడా వినాయక చవితి సంబరాలు ఎలా చేస్తారో అని వచ్చినట్టు ఉన్నారు. ఈ పిల్లలు చూసారు, ఇక్కడ కూడా గ్రూపులు ఫామ్ అయిపోయి అల్లరల్ల చేసేస్తున్నారు. వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు ఈయన. బ్యాంకాక్ పిల్లని కలిసాను. షీఈ్ రియల్లీ అ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ పర్సన్ అండి. ఇక్కడ భోజనాలు రెడీ అయిపోయాయండి. మనకి పూరి, పప్పు, వెజ్ పులావ్, ఇది పొటాటో మసాలా కర్రీ అంట. దాని పక్కన ఉన్నది వచ్చారు. అబ్బబ్బా, నాకు ఇన్ని వెరైటీస్ చూడగానే ఆనంద్ బాష్పాలు వచ్చేసాయండి. ఏదైనా పూజలు పండగలకే కదా ఇన్ని వెరైటీలు తింటాం మనం. అలాంటిది ఈ టాటోలు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. నా ప్లేట్లోని పూరి, క్యాబేజీ పకోడా, మిక్స్ వెజ్ పులావ్, మిక్స్ వెజ్ కర్రీ, దాల్, ఇందాక మన ప్రసాద్ ఇచ్చిన లడ్డు ఎంచుకున్నాను. తొందరగా తిని వెళ్ళిపోవాలి. మొత్తానికి కడుపు నిండా తినేసి వచ్చేసాం మనం. ఇప్పుడేవో కల్చరల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయంట. ఈ పాపను చూడండి, వాళ్ళ మమ్మీ ఎంత ముద్దుగా రెడీ చేసిందో. ఈ పాప ఏదో పర్ఫార్మెన్స్ చేస్తుందంట ఇప్పుడు. ఈ పంతులు గారు అందరూ పేరు పేరున బాగుండాలి అని మంత్రాలు చెప్తూ ఏవో పూజలు చేస్తున్నారు. ఏకదంతాయ వక్రతుండాయ
పిల్లలు స్కిట్ని చాలా బాగా చేశారండి. వినాయక చవితి యొక్క ప్రత్యేకత, విలువ మనకి తెలియజేశారు. చాలా బాగా చేశారు పిల్లలంతని ఈ స్కిట్ని. సైజ్ కూడా బాగా పెరిగింది. ఎవరో చేయొచ్చారు ఇందాక. ఎక్కడ 2500 హర్ష గారు. ఇక్కడ లడ్డూ వేలంపాట జరుగుతుందండి. చూసారా లడ్డూ సైజు? ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ స్పెషల్గా లడ్డూ తయారు చేశారండి. బయటన ఎక్కడ ఆర్డర్ ఇచ్చింది కాదు. అందరూ మంచిగా వేలం పాడుతున్నారు. భలే సరదాగా కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ మధ్యలో ఉన్న అతను మంచిగా వేలం పాడి ఈ లడ్డూని దక్కించుకున్నారు. ఈ లేడీస్ అందరూ ఈ లడ్డూని చేశారు. ఈయన చూడండి తలపైన లడ్డూ పెట్టుకొని అంతా ఊరేగింపు చేస్తున్నారు ఆ లడ్డూని. ఆ లడ్డూ అందరూ ముట్టుకుంటే మంచిదంట. అగో అక్కడ బ్యాంకాక్ పిల్ల ఆవిడ కూడా ఇక్కడ వినాయకుడిని నిమజ్జనానికి రెడీ చేస్తున్నారు అందరూ. सारा उदर में समायो मायासुर की माया पल में बितायो सृष्टि पे संकट है जब कोई आयो. చూసారు కదండి, మొత్తానికైతే గణేష్ ఉత్సవాలు అయిపోయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇండియాలో లేని ఫీలింగ్ నాకు ఇక్కడ కలగలేదు. ఇక్కడికి వచ్చి మన తెలుగుని చూసి చాలా మంచిగా అనిపించింది. అదొక డిఫరెంట్ ఫీలింగ్. అరే ఫ్యామిలీ లేరే అనే ఫీలింగ్తో లేదు. ఇక్కడ అందరూ మంచిగా కలిసిపోయింది, బాగా చేసుకున్నారు ఇక్కడ అందరూ కలిసి. సో యా, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం. బాయ్.